తినే తిండిని కల్తీ చేసి మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నారండి. ఏం మనుషులే మీరంతా? అసలు మనుషులేనా మీరు? మనుషులేనా మీరు? తినే తిండి పదార్థాల్లో కల్తీ చేసి జనాల ఆరోగ్యంతో చెలగాటం ఆడుకుంటూ డబ్బు సంపాదిస్తున్నారే, ఆ డబ్బు నీకు వంటపడుతుందా? నువ్వు ఆ డబ్బు మీ కుటుంబ సభ్యులు ఖర్చు పెడితే ఎంతమంది అనారోగ్యానికి పాలైన డబ్బు నీకు ఎలా జీర్ణమవుతుంది? ఏం మనుషులే మీరు? ఒక నమ్మకంతో ఒక ట్రస్ట్తో మీ దగ్గరికి వచ్చి ఫుడ్ తింటే మొత్తం కల్తీ 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 కల్తీ, అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టు. ఎవరైనా సరే ఒక ట్రస్ట్తో వచ్చి కదా తినేది మీ దగ్గరికి. మీరెంత గొప్ప రిచ్గా హైజీనిక్గా పెట్టినా కూడా ఒక ట్రస్ట్ ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. అలా దౌర్జన్యంగా అడ్డగోలుగా మోసం చేసి సంపాదించిన డబ్బు మీ కుటుంబానికి కానీ మీకు కానీ వంటబడుతుందా? కొంచెం కూడా ఆలోచించరా? మనస్సాక్షి లేదా మీకు? కలియుగం అంటే ఇదేనేమో, కలిపురుషు యొక్క ప్రభావం అంటే. మొత్తం కుళ్ళు కుతంత్రం మోసం దగ, ఎదుటివాడు ఎట్ట చచ్చిపోయినా పర్లా, నేను నా పెళ్ళాం పిల్లలు బాగుండాలి.